ఏడు రోజులు 168 గంటలు 10,000 నిమిషాలు. నా జీవితంలో నేను ఎప్పుడూ చూడని కొత్త అనుభవం. కానీ ప్రతి నిమిషం నా గతాన్ని గుర్తు చేస్తూ నా గమ్యాన్ని చేరుకోవడం కట్టుబడుతుంది. నా అనే వాళ్ళందరూ నా పక్కనే ఉన్నారు. నాతో నేను ఉండలేకపోవడం కారణం మొత్తం వాడే. ఏ రామా, 500 రూపాయలు బెట్. నా కోసం కాదు, కృష్ణ కోసం. వాడు నా తమ్ముడు. మా టీంకి కావాల్సింది ఇప్పుడు 2 పాయింట్లు, కానీ నా టార్గెట్ 3 పాయింట్లు. కావాల్సింది 2 పాయింట్లు, టార్గెట్ మాత్రం 3 పాయింట్లా? హే పోరా. హే తమ్ముడు లేండ్రా. రే లే. రే పోరా, రే పో. ఈ జట్టు మిశ్రా లేదు, నేనే విసిరేసేవాడిని. సార్ అసలు మా టెన్షన్ నువ్వు బెల్లా వాడుకున్నావు కదా, ముందు జరిగింది చెప్పు. రే 2 పాయింట్లే కావాలి, పెద్ద కష్టం కాదు. కానీ ఎట్టి పరిస్థితులు మాత్రం రామ మాత్రం రైట్కి వెళ్ళకూడదు. రే రామా. అవునరా, నేను నీకు తమ్ముడినా? అవును. నువ్వే నాకు తమ్ముడివి. కాదు. నువ్వే నాకు తమ్ముడివి. కాదు. నువ్వే నాకు తమ్ముడివి. మీరిద్దరు తర్వాత వాదించుకుంటా, కానీ ముందు వీసుకో క్లారిటీ ఇవ్వండి. ఏం లేదు, నాకు 3 నెలల వయసు ఉన్నప్పుడే మా అమ్మ నన్ను దూరం అయ్యారు. కానీ నాకంటూ ఇప్పుడు ఫ్యామిలీ ఉంది. చెప్పించాలి 500 వీడొకడు ఎమోషన్స్తో పని ఉండదు. 500 ఏంట్రా, ఇంకో 100 ఎక్స్ట్రా ఇస్తా. బాబాయ్ కొట్లు బజ్జీ తిను. ఏ రామా మర్యాదగా. రే ఆగురా. రే రామకృష్ణ, డబ్బులు కట్టండి రా. డబ్బులే కదా, తీసుకో. రే నేనా వీళ్ళంటే ఇలా రోజు చుట్టారు. ఇప్పుడు ఏం చెప్పాలి? రే డబ్బులు ఇవ్వరా. పేరుకి దేవుని పేర్లు దెయ్యాలు రాలిద్దరు. అన్న సాయంత్రం డబ్బులు ఇచ్చేస్తాను. సరే, ఇప్పుడు డబ్బులు ఏం చేయలే. వీళ్ళు నమ్ముకుంటే ఎప్పుడు జరిగేది ఇదే. రే అల్తాఫ్, వీడికి మళ్ళీ లేట్ అయింది. అబ్బా, ఇప్పుడు వీళ్ళ పేర్లు చెప్పాలా? రామకృష్ణ. రామకృష్ణ. ఇదిగో ఇదే మా ఇల్లు. ఇందాక చెప్పా కదా నాకు కూడా ఫ్యామిలీ ఉందని. అందులో వీడొకడు, పేరు కృష్ణ. వీడు నాకు అన్నయ్య, ఫ్రెండ్, తమ్ముడు తెలియదు, కానీ అందరికంటే వీడు ఎక్కువ. ఏంటిది అమ్మడు తెల్ల రెడీ అయింది? ఏయ్ పక్కల్. ఓకే ఓకే అనియా ఎలాగన్నా? బాగుందమ్మా. ఇదిగో ఇదే మా ఇంట్లో చెన్నుకోతి, పేరు అంజలి. దీనికి బాగున్నది. అంజు ఇదిగో తినే మా అమ్మ, పేరు శ్రీదేవి. వంట బాగా చేస్తుంది.
చిన్నప్పటి నుంచి తన సొంత కొడుకులే చూసుకుంటుంది. సరే టైం ఉంది. ఏమైందిరా అది అలా ముఖం పెట్టుంది? అదే అమ్మ చెప్తున్నాను వద్దని, మేకప్ అవుతుందని వినడం లేదు. చూడమ్మా ఎలా అంటున్నాడు, నా టెటిబియన్ కొట్టాడు. అయ్యో అంజలి, అది నీ టెడ్డీబియర్ తెలియదు, సారీ. వీళ్ళు బాధ పడలేకపోతున్నాను. ఇప్పుడు నాతో ఆడుకుంటావు కదా, ఇవాళ నీ కొంచెం చూడు. ఇప్పుడు తాగురా, ఎలా తాగుతూ చేస్తా. వెళ్ళిపోయిందా? కూల్. ఏయ్ పక్కర్, ఓకే. 100 ఇవ్వాల. తాగుతున్నాడా? తాగుతున్నాడులే. ఇప్పుడు రా. దీనికి ఇస్తాను చూడు ఇప్పుడు. రే 16 అన్య చూడన్యాడు. పోరా. అంజు తీసుకొని రారా. సరే, గుడ్ జాబ్. అన్యా పాడు ఉండదు. ఏమే కొద్ది చిన్నరా పిచ్చి అదవా. నీ పని బాగుందిరా, నీరు అమ్ముతున్నావు. వీడికంది ఈరోజు. ఏ రామా, అంజలి వచ్చిందిరా. వచ్చిందా? అయిపోయింది. అమ్మ వస్తున్నా. నీకు సారీ సారీ సారీ. ఏంటిడు రెడీ అయిపోతున్నాడు? ఎక్కడికి రా? ఒక అమ్మాయి కలడానికి. అమ్మని అమ్మ. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. అంజు, నీ పొట్టుకోత అయిపోయావు నువ్వు. ఏమైందిరా నీళ్ళు? చూడమ్మా, నీళ్ళేసింది. అమ్మ ఈడ ఏం లేదమ్మా, గేమ్ ఆడుతుంది. రే నోటిఫికేషన్స్ వచ్చాయి. నీకు 14, నాకు 15. సరే, ఇంటికి వచ్చి మాట్లాడదాం. చిన్న పనిలో ఉంది. సరే. బారాయిరా, ఆల్ ది బెస్ట్. సరే సరే. ఏంటి వీడు ఇంకా రావట్లేదు, టైం అయింది. పదరా. రేయ్ ఎలా రాసారా? పద.
బాగా రాయరా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రా. ఏంటి ఇంకా రా? రే ఎలా రాసావురా? బాగా రాసా. ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఏముంది, ఇక్కడ డిగ్రీ ఏదో చేస్తాను. ఇక్కడైతే మంచి జాబ్స్ రావు నాన్న. రామ దగ్గరికి వెళ్ళి చదువుకో. అయినా మంచి ర్యాంక్ రాలేదు కానీ బీటెక్కి సరిపోయే ర్యాంక్ వచ్చింది కదా. అవునరా, మా మాట విను, నాతో వచ్చి. లేదు, చదువు కోసం అంత దూరం వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. అదేంటి నాన్న అలా అంటున్నావు? ఇప్పుడు చదువుకుంటే కదా తర్వాత నీ లైఫ్ బాగుంటుంది. అబ్బా, నాకు ఇష్టం లేదు అంటున్నాను కదా. పదే పదే చదవమంటూ. అసలు నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. మీ వల్ల ఇంటర్ వరకు చదువుకొని వచ్చాను, ఇంకా ముందుకంటే నా వల్ల కాదు. అది కాదు నాన్న, నా మాట విను. నువ్వు బాగా చదువుకుంటే కదా మాకే గొప్ప. అయినా మమ్మల్ని ఏదో చూసుకుంటావని కాదు. ఇప్పటి వరకు మీ ఇష్టాలు జరిగాయి, ఇకపై నాకు నచ్చినట్టు నేను ఉంటే నాకు నచ్చింది చేస్తా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి, ఎవరి ఇష్టాలు వాళ్ళు అనుకుంటే ఎందుకు ఫ్యామిలీని బాండింగ్. ఏ రామా, నువ్వు మధ్యలో రాకు. అమ్మ నేను మాట్లాడుతాం కదా. అయినా నువ్వు కూడా ఎక్కడ ఉండి చదువుకోవచ్చు కదా. ఒక 4 సంవత్సరాలు అమ్మని అంజలిని వదిలేసి వెళ్ళడం నీకు ఈజీ, నాకు ఈజీ కాదు. నీకు చెప్పాను నేను, వాళ్ళని చూసి ఉండడం నీకెంత కష్టమో నాకు అంతకన్నా ఎక్కువేరా. నువ్వు ఈ 4 సంవత్సరాల కోసం ఆలోచిస్తున్నావు, నేను తర్వాత కోసం ఆలోచిస్తున్నారా? ఓ, నీకు నిజంగా వెళ్ళాలనిపిస్తే వెళ్ళు. నీకు వచ్చి చెప్పలే కదా నా గురించి నీకెందుకు. అదేంట్రా నీ గురించి ఎందుకు అంటావు? నీ రెస్పాన్సిబిలిటీ మాదే కదా. అయినా పొద్దున్న నుంచి బయట తిరిగి నీకేం తెలుసు రెస్పాన్సిబిలిటీ కోసం. ఏమన్నావు? ఓహో సరే, ఈ రోజు నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన లేదు. నీకు నచ్చిన నువ్వు చేయి, నాకు నచ్చిన నేను చేస్తాను. రామా, ఏంటమ్మా? ఇల్లు అంజలిని కృష్ణని లేపు. సరే. అంజలి, అంజలి, కృష్ణని కూడా లేపు. దిగు. నువ్వు కృష్ణని మరి మాట్లాడుకోరా? స్కూల్ టైం అయింది, వెళ్ళా. అన్యా, ఏమైంది అంజలి? డౌటా? ఎలాగో రేపు ఆదివారం కదా, రేపు చెప్తా. రేపు పొద్దున్న సీట్ అలాట్మెంట్ కోసం ఊరు వెళ్తాను. అమ్మ వాళ్ళు అడిగి చెప్పు. మరి కృష్ణన్యో? రామే అక్కడికి వెళ్ళి ఉంటాడు. అన్య, కాఫీ తీసుకోరా. అంజలి, రామ ఎక్కడికి వెళ్ళాడు? సీట్ అలాట్మెంట్ కోసం ఊరు వెళ్ళాడు. నీకు చెప్పలేదా? కృష్ణతో మాట్లాడి 2 రోజులు అవుతుంది. ఈరోజు జరిగిన విషయాలని చెప్పాలి. ఈ వంగుతో నేను మాట్లాడాలి. రామ వచ్చే టైం అయింది. నేను టోని మర్చిపోయి వాడితో మాట్లాడదు. నాకు ఇబ్బంది పెట్టకూడదు. వాడు ఎక్కడే ఉంది, అమ్మకి అంజలికి తోడుగా. ఈరోజు సీట్ అలాట్మెంట్ ఎలా జరిగింది, ఏం జరిగిందో కనుక్కోవాలి. ఈ వంకతో నేను మాట్లాడాలి. అయినా పిల్లలు చదువు కోసమని వేరే వేరే ఊళ్ళకి వెళ్ళి చెడిపోయి బంగారం లాంటి జీవితాన్ని తమకు తెలియకుండా కోల్పోతున్నారు. అనియా, ఆ స్వీట్ ఒక 1/4 కేజీ. అంతేంది? 90 తమ్ముడు. వాడికి నచ్చినట్లు చదువుకొని నేనేం మర్చిపోను. బంగారం లాంటి జీవితాన్ని తమకు తెలియకుండా కోల్పోతున్నారు. బంగారం లాంటి జీవితాన్ని తమకు తెలియకుండా కోల్పోతున్నారు.
అయినా జాబ్ లేక చదువు లేక ఉన్నందుకు చనిపోవాలా? అయినా ముందే చెప్పాం కదరా, చదువురా మాతో చదువుకోవడానికి వచ్చేయని. కానీ నువ్వే వెళ్ళలేదు. ఇప్పుడు చూడు ఎలా అయిందో. కృష్ణ కూడా ఇక్కడ ఉంటే ఇలా అయిపోతాడేమో. ఎలా అయినా నాతో చదువుకోవడానికి తీసుకెళ్ళిపోవాలి. అయినా జాబ్ లేక చదువు లేక ఉన్నందుకు చనిపోవాలా? జాబ్ లేక చదువు లేక ఉన్నందుకు చనిపోవాలా? బండెక్కు. రాము, బండి దిగు, నీతో కొంచెం మాట్లాడు. నువ్వు చదువు కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు, ఎక్కడే చదువు. నేనే ఇంక నాతో పాటు పట్టుకెళ్ళాలని అనుకున్నాను రా. ఇప్పుడు ఇలా అంటున్నావేంట్రా? లేదురా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని నేను ఒప్పుకోను. అక్కడ బంగారం అనేది ఫ్యూచర్ రా. ఆ ఫ్యూచర్ ఎలా ఉంది ఇందాకే నాకు తెలిసింది. ఏదేమైనా నేను ఒప్పుకోను. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నీకంటే ఏ ఆశలు లేవా? అందుకనే నాకు ఇలా అడ్డుగా నిలబడుతున్నావు. నువ్వే ఇలా మాట్లాడుతున్నావు. అవునరా, ప్లీజ్ నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వు. ఓహో, ఈ రోజు నుంచి నీ లైఫ్ నీదే, నా లైఫ్ నాది.